సో ఈరోజు తెనాలి మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఓ ఆఫీస్, ఇది రీజనల్ బ్యాంకింగ్ ఆఫీస్ అని. దీని కంట్రోల్లో 38 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. అరౌండ్ 10,000 crores గ్రాస్ బిజినెస్ ఇక్కడ. సో ఈ ప్రెమిసెస్ దీన్ని ఇనాగ్రేట్ చేసే అవకాశం నాకు రావడం ఐ థింక్ చాలా ఆనందంగా ఉంది. సో దీని ఉద్దేశం ఏంటంటే బ్యాంకు ఈ ఏరియాలో పర్టికులర్గా కరెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో ప్రోగ్రెసివ్ పాలసీస్ ఉన్నాయి, ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ అవకాశాలని అందిపుచ్చుకొని ఇవి లెవరేజ్ చేసుకుంటూ బ్యాంకు కూడా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్కి అభివృద్ధి తోడ్పాటు అందిస్తుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కోసం అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ ఆఫీస్ ఉంటుంది. దీని జ్యూరిస్డిక్షన్ 4 క్లస్టర్స్. ఇది ఈ లోకల్ తెనాలి క్లస్టరు, పొన్నూరు, బాపట్ల, రేపల్లె, ఈ 4 క్లస్టర్స్ వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో మా ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల సెగ్మెంట్స్లో, అది అగ్రికల్చర్ అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్ఎంఈ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ పర్సనల్ సెగ్మెంట్ అవ్వచ్చు, అన్ని సెగ్మెంట్స్లో కూడా డిపాజిట్ల పరంగా కానీ లేకపోతే లోన్ల పరంగా కానీ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ని కూడా ముందుకు తీసుకెళ్తూ లబ్ధిదారులకి అందరికీ ప్రయోజనం కలుగ చేయాలని చెప్పి మా ఉద్దేశం.